హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది హేమ. ఈరోజు అనుకోని ఒక ప్రయాణం చేయాల్సి వచ్చిందండి. ఈ అనుకోని ప్రయాణం అనేది ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆ అనుకోని ప్రయాణం ఏంటో ఈ వీడియో చూసేసరికి అందరికీ అర్థమైపోద్ది కదండి. మేము బీచ్కి వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉన్న బీచ్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ అంటారండి. ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ బీచ్ దగ్గర ఆడుకోవటానికి గుర్రాలు, బండ్లు చాలా ఉన్నాయండి. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ఓన్లీ బీచ్ వెళ్ళామా, స్నానం చేసామా, వచ్చామో. ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. చూసారు కదండి, మా చేతిలో మామిడి పళ్ళు అవి పెట్టుకున్నాం కదండి. మేమేంటంటే సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు అలా మామిడి పళ్ళు, పసుపు, కుంకుమ, చిల్లర డబ్బులు అలా సముద్రంలో వేస్తామండి. అలా ఎందుకు వేస్తాము అనేదానికి నా దగ్గర అయితే రీజన్ లేదండి. మా అమ్మ వాళ్ళు చెప్పారు, మేము వేస్తున్నాము అంతే. కానీ మా చిన్నప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు అయితే అండి, అలా బీచ్లో వేస్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, మత్స్యకారులు వాళ్ళ పిల్లలు. మనం సముద్రంలోకి వేసేలోపే వాళ్ళు వాటిని క్యాచ్ పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. పోన్లే మనం ఇచ్చిన ఫుడ్డు వాళ్ళు తీసుకుంటున్నారని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం వేయటమే కానీ అక్కడ తీసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరండి మేము వెళ్ళినప్పుడు. కానీ ఫస్ట్ నుంచి అదొక ఆచారంలా వస్తుంది కాబట్టి ఇంకా మేము దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నామండి. ఈ సముద్ర స్నానం అనేది మన శాస్త్రీయపరంగా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఒక్క సముద్రంలో స్నానం చేస్తే మనం ఎన్నో వేల నదుల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందండి అని మన హిందూ ధర్మం ప్రకారం మనం నమ్ముతాం కదండి. దానికి కారణం ఏంటంటే ఏ నది ఎక్కడ పుట్టినా ఏమి చేసినా చివరికి వచ్చి కలవాల్సింది సముద్రంలోనే కదండి. అందుకండి. కానీ నేను ప్రతిదీ మూఢనమ్మకాల పరంగానే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా కొంచెం ఆలోచించడం నాకు మొదటి నుంచి ఉన్న అలవాటండి. మన నమ్మకాల ప్రకారం అది సైంటిఫిక్గా కూడా నేను చెప్తాను చూడండి. ఈ సముద్ర స్నానంలో చేయటం వల్ల ఈ నీరు చాలా ఉప్పగా ఉంటుంది కదండి. ఈ ఉప్పదనంలో అయోడిన్, మెగ్నీషియం ఇలాంటివి అధికంగా ఉంటాయండి. మనం ఈ సముద్ర స్నానం చేయటం వల్ల మన స్కిన్ మీద స్వేద రంధ్రాలు అని ఉంటాయి కదండి, అది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వాటిలో డస్ట్ ఉన్నా ఏమన్నా ఉన్నా క్లియర్ అయిపోద్దండి. మనకి స్కిన్ డిసీజెస్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే అవన్నీ పోతాయండి. డిసీజెస్ లాంటివి చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్ మనం అంతసేపు ఆ అలల మధ్యలో స్నానం చేయటం మూలంగా మన బాడీలో ఉన్న కండరాలన్నీ యాక్టివ్ అవుతాయండి. బాడీ అంతా రియాక్టివ్ అవుతుంది. మనం స్నానం చేసినప్పుడు కొంచెం ఆ ఉప్పదనానికి బ్లాకిష్ వచ్చినాయండి, నెక్స్ట్ డే మన ఫేస్ చాలా గ్లో వస్తుందండి. ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూసినవి మీ అందరికీ తెలిసిందేనండి. పర్టికులర్గా నేను చెప్పినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఫీల్ అయి ఉంటారు. పిల్లలకు కూడా ఒక చిన్న టూర్ లాగా ఉంటుందండి. ఎంత బాగుంటుందండి ఆ నేచర్ కానీ అది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారండి, చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఈ అనుకోని ప్రయాణం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీరు కూడా వెళ్తే కామెంట్ చేయండి. మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో మాకు తెలియజేయండి. ఓకే అండి, బాయ్.